ఫ్రెండ్స్, నేను మీ డాలీ సిరి. ఏంటి ఈరోజు నా తమ్నైల్ చూసారు కదా, ఐ లవ్ యూ సో మచ్. సో ఐ లవ్ యూ సో మచ్ అని ఎందుకు నేను తమ్నైల్ చేశానో మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, మీకు కంపల్సరీ ఎందుకు నేను ఐ లవ్ యూ సో మచ్ అని తమ్నైల్ పెట్టానో తెలుస్తుంది. సో ఈరోజు నేను మీతో యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే ఒకసారి ఏసైని ఒకళ్ళు లంచ్ డిన్నర్ భోజనం చేయడానికి ఇన్వైట్ చేశారు. ఒక పరిసయ్యుడు దేవుణ్ణి ఏసైని భోజనం చేయడానికి వాళ్ళ ఇంట్లో ఇన్వైట్ చేశారు. అప్పుడు యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైందంటే, సో వాళ్ళందరూ కూడా భోజనానికి కూర్చున్నప్పుడు ఒక స్త్రీ, ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ, సో ఆమె యేసు ప్రభువారు అక్కడ ఉన్నారని తెలుసుకొని అక్కడికి ఆమె వెళ్ళడం జరిగింది. సో అక్కడికి ఆమె వెళ్ళేటప్పుడు ఏం చేసిందంటే, ఒక మంచి కాస్ట్లీ పర్ఫ్యూమ్ని, ఒక కాస్ట్లీ సెంట్ని, ఒక అత్తరు బాటిల్ని తీసుకొని అక్కడికి ఆమె వెళ్ళి యేసు ప్రభువారు వాళ్ళందరితో కూడా భోజనానికి కూర్చున్నప్పుడు ఆమె వెనక నుంచి వెళ్ళి యేసు ప్రభువారి యొక్క పాదముల్ని ఆమె తన కన్నీటితో, ఆమె యేసు ప్రభు యొక్క గారి పాదములను ఆమె తన కన్నీటితో కడిగి, తర్వాత ఆమె యొక్క జుట్టుతో, ఆమె యొక్క హెయిర్తో యేసు ప్రభు యొక్క పాదములను తుడిచిందంట. తుడిచిన తర్వాత ఆమె తీసుకెళ్ళినటువంటి ఆ ప్రెషియస్, ఎంతో ప్రేమతో దేవుని కోసం తను తీసుకెళ్ళినటువంటి ఒక పర్ఫ్యూమ్ని, ఆ సెంట్ని, అత్తరును దేవుని యొక్క పాదాలకి రాయడం జరిగినప్పుడు ఏమైందంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే దేవునితో భోజనానికి కూర్చున్నారో వాళ్ళందరూ కూడా ఏంటి, అందులో ఒక అతను మెయిన్గా సీమోను, అతను ఏం చేశాడంటే తన మనసులో ఈ విధంగా అనుకుంటా ఉన్నాడంట. ఏంటి, ఈమె పాపాత్మురాలు కదా, చాలా పాపాలు చేసినటువంటి ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ కదా, ఈమె ఎందుకు యేసు ప్రభు వారి యొక్క పాదాలని ముద్దాడుతుంది? ఆమె మొదటగా ఆమె యొక్క కన్నీటితో పాదాలని కడిగింది, తర్వాత తన యొక్క జుట్టుతో ఆ పాదాలను తుడిచింది, తర్వాత ఆ యొక్క తుడిచిన పాదాలని ఆమె ముద్దాడుతూ ఉంది. అలాగే ఆమె తెచ్చినటువంటి ఎంతో ప్రెషియస్ ఆ యొక్క అత్తరును ఆ పాదాలకి రాసింది. సో ఆమె చాలా పాపాత్మురాలు కదా. సో ఎందుకు దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు? ఆయన తెలుసుకోవాలి కదా, ఆయన నిజంగా ఆమె పాపాత్మురాలని ఆ విధంగా చేస్తున్నప్పుడు ఆయన తెలుసుకోవాలి కదా అని మనసులో అనుకోవడం మొదలుపెట్టారు. సో మన యేసు ప్రభువారు, మన యేసయ్య దేవుడు కాబట్టి మనం ఏదైనా సరే మన హృదయంలో మనకు ఆలోచన పుట్టక మునిపే ఆ దేవునికి మనం ఏమనుకుంటున్నాం అనేది తెలుసు. సో అలాంటిది ఈ యొక్క సీమోను తన హృదయంలో ఏమైతే అనుకుంటున్నాడో అది దేవుడు తెలుసుకొని వెంటనే సీమోనుతో ఈ విధంగా మాట్లాడారంట. సీమోను, నేను నీకు ఒకటి చెప్తాను అని చెప్పేసి, అప్పుడు సీమోను చెప్పమన్నప్పుడు దేవుడు ఏమని చెప్పాడంటే, ఒక చిన్న ఉపమానాన్ని సీమోనుకు చెప్పడం జరిగింది. ఏంటంటే ఒక చిన్న స్టోరీ లాంటిది దేవుడు అక్కడ సీమోన్తో చెప్పారనమాట. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ తను అర్థం చేసుకోవడానికి, అర్థం చేసుకునే విధంగా ఆ యొక్క స్టోరీని దేవుడు సీమోన్తో చెప్పడం జరిగిందనమాట. సో ఏమని చెప్పారు దేవుడు అంటే, ఒక అతనికి ఎవరైతే రెగ్యులర్గా అప్పులు ఇస్తూ ఉంటాడు, అసలు అప్పులు ఇచ్చే అతను, అంటే అప్పు ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు అప్పు అడిగినప్పుడు అప్పు ఇచ్చేటువంటి ఒక వ్యక్తికి ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి దగ్గర ఇద్దరు వ్యక్తులు అప్పు తీసుకున్నారంట. ఒకళ్ళేమో 50, ఇంకొకళ్ళేమో 10 తీసుకున్నారు. సో మొదటిగా యొక్క అప్పు ఒకళ్ళేమో 50 తీసుకున్నారు,
ఇంకొకళ్ళేమో ఎన్ని తీసుకున్నారండి, ఇక్కడ రాసి ఉందండి చక్కగా మనకి లూకాసు వార్తలో రాసి ఉన్నారు. చూడండి, అప్పు ఇచ్చి ఒకరికి 2 రుణస్థులుండిరి, అందులో వారిలో ఒకడు 500 దేనారములు, మరి ఒకళ్ళకి 50 దేనారములు. 500 దేనారములు అంటే దేనారములు అంటే వాళ్ళ యొక్క కరెన్సీ అనమాట, అది ఆ దేశంలో ఉన్నటువంటి కరెన్సీ. సో 500 దినార్స్ ఒకళ్ళకి, ఇంకొకళ్ళకేమో 50 దినార్స్ ఇచ్చేసి ఉన్నాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర అది మళ్ళీ పే బ్యాక్ చేయడానికి అంటే ఇవ్వడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవన్నమాట. సో వాళ్ళు రుణపడి ఉన్నారు ఈ వ్యక్తికి. సో ఇతను ఒకళ్ళేమో 500 ఇవ్వాలి, ఇంకొకళ్ళేమో 50 ఇవ్వాలి. అయితే ఈ ఇద్దరి దగ్గర డబ్బులు లేవు. సో అప్పుడు ఎవరైతే ఈ అప్పు ఇచ్చారో ఇతను వీళ్ళిద్దరిని కూడా క్షమించి వదిలేశాడనమాట. సో వీళ్ళు ఇవ్వాల్సిన మనీ ఇవ్వకపోయినా సరే వాళ్ళ దగ్గర డబ్బులు లేవని చెప్పి అర్థం చేసుకొని ఇతను క్షమించేసేసి వదిలేశాడనమాట. సో అయితే అప్పుడు మరి అలా వదిలేసినందుకు ఎవరు ఎక్కువగా ఈ అప్పు ఇచ్చిన అతన్ని ప్రేమిస్తారు, ఇది క్వశ్చన్ అండి. సో ఇక్కడే వస్తుంది మన థంబ్నెయిల్ గురించి ఎందుకు నేను అలా పెట్టాను అనేసి. సో ఎవరు ఎక్కువగా ఈ అప్పు ఇచ్చిన అతన్ని ప్రేమిస్తారు అంటే అప్పుడు వెంటనే సీమోను చెప్పాడు, ఏముంది ఆబ్వియస్గా ఎవరికైతే ఎక్కువ ఇచ్చాడో వాళ్ళే ప్రేమిస్తారు, అంతే కదా. సో ఒకళ్ళని 50 దినార్స్ ఇవ్వాలంటే 50 ఇవ్వాల్సిన వాళ్ళేమో క్షమించాడు, 500 ఇవ్వాల్సిన వాళ్ళని క్షమించాడు, 50 ఇవ్వాల్సిన వాళ్ళని క్షమించాడు. కానీ ఎక్కువగా ఎవరు ఇతనికి ప్రేమిస్తాడు అంటే ఎవరైతే 500 ఇవ్వాల్సి ఉండి ఇవ్వకుండా ఉన్నా సరే క్షమించాడో, ఎక్కువ క్షమాపణ పొందిన అతను ఏం చేస్తాడు, ఎక్కువగా ప్రేమిస్తాడు. అమ్మో ఇతనికి నేను 500 దినార్స్ ఇవ్వాలి, 500 ఇవ్వాలి, కానీ దాన్ని నేను ఇవ్వకపోయినా సరే తను నన్ను క్షమించాడు అని చెప్పేసి, ఎంత మంచోడు ఇతను అని చెప్పేసి ఎక్కువగా ప్రేమిస్తాడు అని చెప్పేసి చెప్పాడు. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. అలాగే ఈ స్త్రీ కూడా ఎక్కువగా క్షమించబడింది కాబట్టి ఈమె ఎక్కువగా విస్తారముగా ఈమె నన్ను ప్రేమిస్తూ ఉంది. ఇక్కడ అండి నేను ఇంగ్లీష్లో వర్స్ ఈరోజు మార్నింగ్ నేను బైబిల్ స్టడీ చేసేటప్పుడు చదివాను అనమాట. ఈ స్త్రీ నన్ను విస్తారంగా ప్రేమిస్తూ ఉంది అంటే ఈమె నన్ను మచ్ లవ్, షీ షోయింగ్ అపాన్ మీ మచ్ లవ్ అంటే ఎక్కువ, సో మచ్, ఐ లవ్ యూ సో మచ్. ఎవరికి మనం ఐ లవ్ యూ సో మచ్ అని చెప్తాము? ఎప్పుడైతే మనం బాగా వాళ్ళని ప్రేమిస్తామో, ఎక్కువ ప్రేమ వాళ్ళ మీద ఉంటుందో వాళ్ళకి ఏమని చెప్తాము, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్తాం కదా. సో అలాగే ఈ స్త్రీ కూడా దేవుణ్ణి ఎక్కువగా, మచ్ లవ్, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తూ ఉందన్నమాట. ఎవరైతే తక్కువగా క్షమించబడతారో వాళ్ళు తక్కువ ప్రేమ, ఏంటి ఎక్కువ ప్రేమ కూడా ఉంటుందా అంటే మీరే క్వశ్చన్ చేసుకోండి. మనం ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉంటారు, నార్మల్ క్యాజువల్గా ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటిది ఈ స్త్రీకి దేవుని పట్ల ఏమి ప్రేమ ఉందంటండి, విస్తారమైన ప్రేమ ఉంది. కాబట్టి ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినవి అని దేవుడు అక్కడ స్పష్టంగా రాశారండి. సో అప్పుడు నేను అనుకుంటాం, మనము నిజంగా చెప్తున్నాను, మన జీవితంలో మనం ఎన్నోసార్లు నేను అనేక సార్లు పాపం చేసి ఉంటాము కదా. మనం ఒకసారి బ్యాక్ వెళ్తే ఎన్నో పాపాలు చేసి ఉంటాం. కానీ దేవుడు రక్షించబడక ముందు కానీ రక్షించబడిన తర్వాత కానీ మనం చేసిన పాపాలన్నింటినీ దేవుడు ఆయన యొక్క రక్తముతో కడిగి పవిత్రపరిచి మనల్ని క్షమించి ఉన్నారండి. సో ఆయన మనల్ని క్షమించిన విధానంని మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే అసలు మనం ప్రేమించకుండా దేవుణ్ణి ఉండలేమండి. నిజంగా చెప్తున్నాను. చాలామంది కూడా ఈవెన్ బాప్తిసం తీసుకున్నా కూడా దేవుణ్ణి స్వంత రక్షకుడిగా అంగీకరించాక కూడా మనం చాలాసార్లు కమిట్మెంట్స్ తీసుకొని, ప్రభువా నేను ఈ విషయం మరలా పడిపోయాను ప్రభువా, నేను మళ్ళీ దీన్ని చెయ్యను ప్రభువా అంటూనే తప్పు చేస్తూ మళ్ళీ ఫర్గివ్నెస్ని అడుగుతూ ఉంటాము. దేవుడు కృపగలిగిన దేవుడు కాబట్టి మనల్ని ఎప్పుడు కూడా మనల్ని ప్రేమిస్తూ క్షమిస్తూనే ఉంటారు. సో ఆయన మనకి ఇచ్చినటువంటి ఆ గొప్ప క్షమాపణ, ఆయన మనల్ని ప్రతి దినము కూడా ఆయన యొక్క రక్తంతో కడిగి పవిత్రపరుస్తా ఆయన యొక్క స్వారూప్యంలోకి మనల్ని మార్చుకుంటూ ఉంటున్నప్పుడు మనం ఇంకెంత ప్రేమించాలండి ఆయన్ని. ఒక్కసారి నా ప్రియ సహోదరుడా, ఈరోజు నేను ఎందుకో నాకు ఈ యొక్క మెడిటేట్ చేస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యం మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. సో నీ జీవితంలో, నా జీవితంలో
జీవితంలో నువ్వు నేను ఎన్నో తప్పులు చేసి ఉంటాము. సో కొన్ని అయితే అసలు మనం ఈవెన్ వచ్చి అసలు నేను ఎందుకు ఇలా చేశాను అంటే ఈవెన్ పక్కన వాళ్ళతో కూడా షేర్ చేసుకోలేని మిస్టేక్స్ మనం మన లైఫ్లో చేసి ఉండొచ్చు. సో అలాంటివి కూడా దేవుడు మనల్ని క్షమించి ఈరోజు నువ్వు నేను ఇంత హ్యాపీగా మంచి లైఫ్ని అనుభవిస్తూ ఉన్నాము అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద గ్రేస్. దేవుని యొక్క కృప మన మీద ఉంది, ఆయన యొక్క ప్రేమ మన మీద ఉంది, ఆయన జాలి మన మీద ఉంది. సో చూడండి, ఆయన మనల్ని ఎప్పుడు కూడా క్షమిస్తూ ఉన్నారు. సో ఆ విధంగా ఎలా అయితే ఆ యొక్క స్త్రీ దేవుణ్ణి విస్తారంగా ప్రేమించిందో అలాగే ఈరోజు నేను నా సహోదరుడు నా ఫ్రెండ్స్ హూ ఎవర్ ఇట్ మే బి, మీరు ఎవరైతే నా యొక్క వీడియో చూస్తూ ఉన్నారో మీరు కూడా నేను కూడా మనం అందరం కూడా దేవుణ్ణి విస్తారంగా ప్రేమించాలి. ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. ఆజ్ఞల్లో గ్రేట్ కమాండ్మెంట్ ముఖ్యమైన కమాండ్మెంట్ అంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అంటే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించాలి అని మనకి ముఖ్యమైన ఆజ్ఞ ఉందండి. సో అంతేనండి, దేవుడు ఈరోజు మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నది ఏంటి అంటే మనం ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. వీ హ్యావ్ టు సే టు ద గాడ్ ఆల్ ద టైమ్, ఐ లవ్ యూ సో మచ్ లార్డ్, ఐ లవ్ యూ సో మచ్ లార్డ్. మనం ఎంతో ప్రేమిస్తున్నాం ప్రవ్వా, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ప్రవ్వా అని మనం దేవునికి ఎప్పుడూ చెప్పాలి. చెప్పడమే కాదండి, మనము చెప్తే అది కాదు, ప్రేమని మనం దేవుని ఎదుట కనపరచాలి. ఎలాగ మనం దేవునికి ప్రేమను కనపరుస్తాము అనుకుంటున్నారా? కనపరచండి. సో మనం ఎప్పుడైతే మనం దేవుని ప్రేమిస్తున్నామని చెప్తున్నామో మనము ప్రేమించడం అని చెప్పడం కాదండి, ప్రేమించే వాళ్ళు ఎప్పుడు కూడా మనం ఆ యొక్క ప్రేమించేటువంటి వ్యక్తి యొక్క చెప్పిన మాటను వింటారండి. అంతేకాదు ఆయన విధంగా ఆయనలాగా నడుచుకోవాలనుకుంటారండి. అంతే కదా. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వరల్డ్ థింగ్స్నే మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో మనం ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరోని ప్రేమిస్తున్నాము అంటారు కొంతమంది యూత్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా ప్రేమిస్తున్నాము అంటే ఆయనలాగా హెయిర్ స్టైల్ చేసుకోవడము, ఆయనలాగా డ్రెస్ చేసుకోవడము, ఆ హీరోలాగా ఇమిటేట్ చేసి మాట్లాడడము, ఆ హీరోలాగా నడవడం చేస్తాము. అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాడు ఏంటంటే దేవుడు మనము ఐ లవ్ యూ సో మచ్ ప్రవ్వా, నేను నిన్ను ఎక్కువగా విస్తారంగా ప్రేమిస్తున్నాను ప్రవ్వా అన్నప్పుడు ఆయనలాగా మనం నడుచుకోవాలండి. ఎలా నడుచుకోవాలి? ఆయనలో ఏ పాపము లేదని చెప్పి అసలు ఎవరైనా సరే చెప్పగలరా అండి? ఇప్పుడు నువ్వు మంచోడివి, లేకపోతే నువ్వు రిచెస్ట్ పర్సన్, నువ్వు ఇంకా హ్యాండ్సమ్గా ఉన్నావు, ఇంకోటి అని చెప్తారు. కానీ మీ గుణగణాల్లో ఎవరైనా మీకు నువ్వు పరిశుద్ధుడివి అని చెప్తారా అండి? యు ఆర్ హోలీ అని చెప్పారా? కానీ మనము అలా ఉండడానికి ట్రై చేయాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడండి, కాబట్టి మనం కూడా పరిశుద్ధులంగా ఉండాలి. సో గాడ్ మనకి హోలీ కాబట్టి, సో మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి దేవుడిలాగా ఉండాలండి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి వీ హ్యావ్ టు బి హోలీ. మనం కూడా పరిశుద్ధులంగా ఉండడానికి ప్రయత్నించాలని ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు దేవుడికి ఏది ఇష్టమో అది చేయాలండి. ఆయనకి ఏమి ఇష్టమో ఆయన యొక్క ఆజ్ఞల్ని మనం అనుసరించి నడుచుకోవడం ఇష్టం. ఆ విధంగా మనం నడవాలి. దేవుని యొక్క ఆజ్ఞల్ని నువ్వు ప్రతిదీ పాటిస్తూ ఉన్నావా? తూచా తప్పకుండా దేవుని చెప్పిన మాటను వింటున్నావా? దేవునిలాగా పరిశుద్ధంగా ఉంటున్నావా అనేది ఈరోజు దేవుడు నన్ను క్వశ్చన్ చేస్తా ఉన్నారండి. సో నువ్వు ఊరికి నేను జస్ట్ వర్డ్తో ఐ లవ్ యూ అని చెప్పడం కాదు. సో ఆ యొక్క దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆ దేవుని ఎదుట ఆ ప్రేమను నేను కనపరచాలి. నా సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధంగా దేవుని ఎదుట మీరు ప్రేమను కనపరుస్తూ ఉన్నారు? దేవునికి ఇష్టమైన పనిని మీరు చేస్తూ ఉన్నారా? దేవునికి మీరు 24 అవర్స్లో మీ బిజీ షెడ్యూల్లో కొంత సమయాన్నైనా మీరు ప్రేమించే వారి కోసం మీరు స్పెండ్ చేస్తూ ఉన్నారా? అనుకుంటాం, దేవుడు నాకు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అంటాము. అంటే నువ్వు దాన్ని నువ్వు ఇష్టం కాబట్టి వాళ్ళకి నీ టైంని ఇస్తావు. నువ్వు వాళ్ళని బయట తీసుకెళ్తావు, లేకపోతే రెస్టారెంట్కి తీసుకెళ్తావు, ఇంకా ఏదైనా సరే విధంగా వాళ్ళతో టైంని స్పెండ్ చేస్తావు. అలాగే దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తూ ఉన్నప్పుడు దేవునితో కూడా నువ్వు టైంని స్పెండ్ చేయాలి. అంటే ఎలా స్పెండ్ చేయాలి అని బైబిల్ చదువుతున్నావా? వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నావా? దేవుడినితో ఏం మాట్లాడాలనుకుంటున్నారో దాన్ని నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? ఆ యొక్క ఆశ నీకుందా? దేవుని యొక్క మాట స్వరాన్ని వినాలనే ఆశ నీలో ఉందా? వాక్యాన్ని వినడానికి నువ్వు ఎంతవరకు టైంని ఇస్తున్నావు? దేవునితో మాట్లాడడానికి ఎంతవరకు ప్రార్థన చేయడానికి నీ సమయాన్ని ఇస్తూ ఉన్నావు? దేవుడి రోజు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేవుణ్ణి ప్రేమిస్తే, విస్తారమైన ప్రేమ నీకు ఆ దేవుడి మీద ఉంటే
కంపల్సరీగా దేవునిలాగా నువ్వు నడవడానికి ప్రయత్నిస్తూ ఉంటావు నా ప్రియ సహోదరుడా. అంతేకాదు ఇక్కడ మీకు చెప్తున్నప్పుడు ఎందుకు నేను ప్రేమించడం వల్ల ఏంటి అనుకుంటున్నావా? దేవుడు చూడండి ఎప్పుడు బైబిల్లో చెప్తాను, నాకు ఎంతో ఇష్టమైన అధ్యాయం అది. సామ్స్లో 91 చాప్టర్లో దేవుడు చెప్తా ఉంటాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగినవాడు కనుక అతని నేను ఘనపరిచేదను. దేవుడు మనం ప్రేమిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తారండి? మనల్ని ప్రతిదినం, అమ్మో నా బిడ్డ నన్ను ప్రేమిస్తూ ఉంది, ప్రతి క్షణం కూడా ఆయన నిన్ను ఏం చేస్తూ ఉంటాడు? ఏ అపాయంలో, ఏ శోధనలో, ఏ రోగంలో, ఎందులో నువ్వు పడకుండా నిన్ను తప్పిస్తూ ఉంటారంటండి. అంతేకాదండి, నిన్ను ఘనపరుస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ దేవుడు నువ్వు ప్రేమిస్తున్నావు కనుక ఆయన ఎప్పుడు కూడా మిమ్మల్ని ఘనపరుస్తారు. అంతేకాదండి, ఆయన ఎప్పుడు కూడా మిమ్మల్ని గొప్ప చేస్తారండి. అంతేకాదండి, నీవు ప్రేమిస్తున్నావు కనుక ఆయన ఎప్పుడు కూడా నిన్ను విడవలేదు, ఎడబాయలేదు. నీ చుట్టూ నీ మీద ఆయన యొక్క కృప నిలిచి ఉందండి. ఆయన యొక్క కృప మీ చుట్టూ ఆవరించి ఉందండి. ఆయన ఎప్పుడు కూడా మీ పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకునే దేవుడండి. ఆయన దూతలకి ఆజ్ఞాపించి మరి మిమ్మల్ని చాలా చక్కగా కాపాడే దేవుడు గొప్ప దేవుడండి. అటువంటి గొప్ప దేవుణ్ణి నువ్వు ప్రేమించకుండా ఉండగలవా నా చెల్లి, నా ప్రియ సహోదరి? ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు దేవుని విస్తారముగా ప్రేమించాలి. వీ షుడ్ ఆల్వేస్ సే టు గాడ్, ఐ లవ్ యూ సో మచ్. దేవునికి ఎప్పుడు కూడా మనము ప్రభా మీరంటే నాకు చాలా ఇష్టం ప్రభా, మీరు ఏం చెప్పినా నేను చేస్తాను ప్రభా, అయ్యా మీలాగా నేను ఉంటాను ప్రభా అని చెప్పేసి ఎప్పుడు నువ్వు ప్రార్థన చేయాలండి. అదే ఈరోజు దేవుడు మీతో పంచుకోమనేటువంటి విషయం అండి. అందుకే నా థంబ్నెయిల్లో మీకు చూడగానే ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పేసి నేను మీకు నా థంబ్నెయిల్ని పెట్టాను. సో అదేనండి, మనము ఈ ప్రపంచంలో మనం ఈ లోకంలో అన్నిటికంటే ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో మన దేవుడైన యెహోవాను మనము ప్రేమించాలి అని చెప్పేసి. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye bye. Until then, take care.